దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమె రాండి ఉదయకాలమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుకొని ప్రార్థనలోకి భావించుకుందాం. చదవబడిన వాక్యము రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో మంచి మాట మనకు రాయబడి ఉన్నది. మనం చదువుకుందాము. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని అతడును ఆ దుప్పటిని నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల యొద్దకు నడిచిపోయాను. దేవుని ప్రియులారా, ఈ మాట మర్మం గొప్పది. అతను అంటున్నాడు, నా దేవుడు ఎక్కడున్నాడని కాదు, అయ్యా ఎలీషా దేవుడు కదా నువ్వయ్యా, ఆయన ఏలియా దేవుడు కదా, ఎక్కడున్నావు? ఇప్పుడు ఎలీషా దేవుడు అయ్యా, ఈ పని చేయి అని భంగపడుకోలే. అంటున్నాడు, నా గురువైన దేవుడా ఎక్కడున్నావు? నా గురువు ఇప్పుడు ఆయన పాయలు చేసి ఈ యొక్క ఏదా నదిని అవతల నడుచుకుంటూ పోయినాడు. ఇప్పుడు నేను పాయలు చేసి అవతలకు వెళ్ళాలి. కాబట్టి ఆయనను వేడుకుంటూ, దేవుణ్ణి వేడుకుంటూ గురువు చేసిన కార్యాలు ఇక్కడ శిశువు చేస్తున్నాడు. అందుకని ఈరోజు యేసు ప్రభు చేస్తున్న కార్యాలు కూడా దేవుని బిడ్డలు అనేక మంది చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భక్తి జీవితం కాపాడుకొని, సాక్షి జీవితం కాపాడుకొని ప్రార్థన చేసే బిడ్డలు ఈ కార్యాలు చేయగలుగుతారు. ఎందుకంటే ఈ ప్రార్థన లేని బిడ్డలు ఈ కార్యాలు చేయలేరు. నయమాన్ అని ఒక ఆయన వచ్చినప్పుడు దైవజనుడు ఎక్కడ ఉన్నాడంటే పొనుకొని నిద్రపోల, ఇంట్లో లేడు. ఆయన దేవుడు యొక్క అక్కడ ప్రార్థన చేసుకుంటూ బయటికి రాకుండానే ఆ ప్రార్థన నుంచి చెప్పాడు, అయ్యా నువ్వు పలానా సమస్యతో వచ్చినావు, ఏదో నదికి వెళ్ళి అయ్యా 7 మార్లు తానం చేసి నువ్వు వెళ్ళిపో, కొనేటికి వెళ్ళిపోయి నువ్వు తానం చేసి వెళ్ళిపో అని. ఆయన ఏమనుకున్నాడంటే, ఏదో అతను దైవజనుడు కదా, పాస్టర్ కదా, నెత్తి మీద చేతులు పెడతాడేమో, నూనె రాస్తాడేమో, లేకుంటే ఎక్కడైతే ఇదంతా ఉందో అక్కడల్లా తోమిన యొక్క మందు పూసి ఏదన్నా దీన్ని బాగు చేస్తాడేమో ఆయన ఊహించుకున్నాడు. అయితే అతను బయటికి కూడా రాకుండానే అతని సమస్యని చెప్పి అతనిని ప్రాబ్లం క్లియర్ చేసింది. దేవుని ప్రియులారా, అందుకని భక్తి కలిగిన జీవితాలు, భక్తి కలిగిన యొక్క సాధనము చేసుకొని, అందుకని యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే, నాకన్నా ఇంకా అద్భుతాలు మీరు చేస్తారు, నేను కొద్దిపాటి చేసినాను కానీ నాకన్నా అద్భుతాలు మీరు చేస్తారు. అందువలన నేను నేర్పించిన ప్రార్థన, నేను బ్రతికిన జీవితము మీరు బ్రతకండి. యేసు ప్రభు ఈ భూమి మీద చెప్పింది, మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నేను ఎలాగైతే ఉన్నానో, ఎలాగ ప్రార్థన చేశానో, ఎలాగైతే అనేక మందికి సువార్త చెప్పానో, ఎలాగైతే నేను సృష్టికర్త అయిన దేవునిని తిడుతున్నా చేస్తున్నా ఓర్చుకొని వాళ్ళ యొక్క జీవితాల కోసం తండ్రిలు ఏమి చేస్తారు ఎరుగునని ప్రార్థన చేశాడో, మీరు కూడా అలాగే బ్రతకండి, అలాగే చేయండి, నాకన్నా అద్భుతాలు ఎక్కువ చేస్తారంట. యేసు ప్రభు ఆ యొక్క స్త్రీ వచ్చి ఆయన వస్త్రములు పట్టుకునింది, కానీ ఈయన శిష్యులైన అపోస్తులైన వాళ్ళు ఎలా ఉన్నారంట, ఆ నీడబడితే బాగుపడినారంట. ఇప్పుడు యేసు ప్రభు నీడబడితే బాగుపడాలి, కానీ శిష్యులు నీడబడితే బాగుపడినారంట. ఆ యొక్క గుడ్డ ఎత్తుకొని పోయి వాళ్ళ మీద వేస్తే బాగుపడినారంట. దేవుని ప్రియులారా, అందుకని అద్భుతాలు, సూచన క్రియలు మనం కూడా చేయగలుగుతామని దేవుడు మాకు చెలవిస్తుంది. రండి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, మమ్మల్ని కన్నివాడా, మమ్మల్ని సృష్టించిన వాడా, మా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన గొప్పవాడా, నీకు వందనాలు. అవునైనా ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవు, నిత్యుడుగు తండ్రివి. ఈ రోజుటికి అనేకమైన సూచన క్రియలు, మహత్య కార్యాలు చేసి పాపులైన నీ బిడ్డలను నీ వరకు ఆకర్షించుకొని అనేక మందిని నీ వరకు తీసుకుంటున్నావు నైనా. ఇంకా ఎంతమంది నైనా ఈ పాపపు లోకంలో ఉన్నారో, అయ్యా పాపము యొక్క జీవితాల నుంచి బిడ్డలను విడిపించు, దయ చూపించి కనికరించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలనైనా శాంతి సమాధానంతో అందరూ రక్షణలకు వచ్చేట్టుగా నీ కృపను అనుగ్రహించు, సహాయం చేసి
ఇశ్రాయేల్ దేశానికి రక్షణ దేశ ఎరుషలేముకు క్షేమభివృద్ధి దేశ ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, నీ కృప చొప్పున నీ దయ చొప్పున మా దేశాన్ని రక్షించయ్యా. మా దేశంలో జరుగుతున్న మత కులాల నుంచి విడిపించి నిజ దేవుడు యేసు ప్రభువునైనా 2 మార్గాల్లో మనకు ఆయన కాదు కానీ వచ్చిన దేశానికి మనం వెళ్లాల్సిందని మననేత్తును వెలిగించి, ఏ దేశాన్ని నుంచి బిడ్డలో నీవు పంపినావో ఆ దేశానికి మళ్ళా పోవాల్సింది ఉన్నదని వాళ్ళు గుర్తెరిగేట్టుగా నీ కృపను అనుగ్రహించు, దయ చూపించి కనికరించు, కాపాడమని ప్రార్థన చేస్తాం. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలను దీవించు, ఆశీర్వదించిన ఆయన గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం అనుగ్రహించి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు దయసి, పనులు చేసుకున్న బిడ్డలకు తోడై ఉండు, నీ కృపా కాపుదల దేశమని, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు సురస్థమైన ప్రయాణాలు అనుగ్రహించు, డ్రైవింగ్ చేసుకునే బిడ్డలకు రాకపోకలు నీ కృపా కాపుదల దేశమని, ఈ గ్రూపులో ఏకభవించిన ప్రతి బిడ్డను దీవించి తండ్రి ఆశీర్వదించి నీ కృపా కాపుదల దేశం, అనారోగ్య సమస్యలను, అప్పుల సమస్యలను, కోర్టు సమస్యలను, సమస్త ఏ సమస్యల్లో బిడ్డలు ఉన్నారో వాటిని అన్నిటి నుంచి విడుదల దయచేసి నీ కృపా కాపుదల దేశమని, దూర ప్రదేశాలకు వచ్చిన బిడ్డలను కనికరించి కాపాడు రక్షించమని ప్రార్థన చేస్తూ, మహిమ ఘనతను మాత్రమే పొందుకోమని మా ప్రభైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని పొందున్నాం పరలోకమందున కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మహాకృప మీ అందరికీ తోడుండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.